గతంలో రివర్స్ పీఆర్సీ ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వాందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలు జగన్ పాపమే అన్నారు. ఐఆర్ పీఆర్సీ కమిటీ ప్రభుత్వ పరిశీలనలో ఉందని పయ్యావుల కేశవ్ వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మాట్లాడలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పీఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా, ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష. చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష? రివర్స్ పీఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష. రివర్స్ పీఆర్సీ ఉద్యోగులు వినాలి, మీరు చెప్పినంతసేపు ఓపికగా ఉన్నా నేను. ఉద్యోగులు అయ్యా మీ కొత్త జీతాలు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పీఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు, తల్లికి ఏమో చేయనాడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు. సార్ ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్, మీకు 15వ తారీఖు కన్నా జీతాలు వస్తున్నాయి సంతోషించండి అని స్టేట్మెంట్ ఇదే ఫ్లోర్ లో ఇచ్చారు అధ్యక్ష. ఉద్యోగుల జీపీఎఫ్ ఫండ్స్ ని డైవర్ట్ చేసి స్కీములు నడుపుకున్న మీరు ఈరోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే. మేము ఎంత పే చేసాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే అదర్ దాస్ రొటీన్ గా పోయేవి కాకుండా 24-25 మధ్యలో 11,496 కోట్ల రూపాయలని పే చేయడం జరిగింది. 25-26 రన్నింగ్ ఇయర్ లో ఇప్పటిదాకా 3,549 కోట్లని పే చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ ప్రజలకి ప్రభుత్వ పథకాలని చేరువ చేయడంలోనూ ఉద్యోగస్తుల పాత్ర ఏంటి అనేటువంటిది మాకు ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ లో వచ్చినటువంటి తొలి రోజు నుంచి కూడా మాకు క్లారిటీ ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి బండికి 2 చక్రాలు ఎట్లానో ఈ ప్రభుత్వానికి పొలిటికల్ సెటప్ ఎట్లానో బ్యూరోక్రసీ ఎంప్లాయీస్ కూడా అంతే అనేటువంటిది మేము బలంగా నమ్ముతున్నాం.